Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. నిన్న జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగ సభ రాష్ట్రంలో కనుల విందుగా జరిగింది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ జనసేన తెలుగుదేశం అధినేతలు ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు గాని పార్టీ దిశానిర్దేశాలు తెలియచేయటం జరిగింది. ఇద్దరు వచ్చారు. మన టికెట్ గురించి ఏమన్నా మీతోటి ఏమైనా మాట్లాడారా? ఈ సస్పెండ్ ప్రజలు, నియోజక ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. టికెట్ గురించి మాట్లాడారు అంటే టికెట్ మా అధినాయకుడు ఏది చెప్తే అదే శిరోధార్యం నాకని చెప్పి ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. ఖచ్చితంగా మా నాయకులు, కార్యకర్తలు తెలుగు జన విజయకేతనం జెండా సభ నిన్నటి రోజున మరి తాడేపల్లిగూడెం చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించేలాగా మరి జరిగిందని చెప్పి ఈ సభకే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మరి ఈ సభ కోసం వెయిట్ చేశారు. అలాగే సభనే జయప్రదం చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ, తాడేపల్లిగూడెం పట్టణంలో, అలాగే ప్రతి మండలం తాడేపల్లిగూడెం రూరల్ కానీ, పెంటపాడు మండలం కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా భారీ ఎత్తున మోటార్ సైకిళ్ళు, ఆటోలు, మరి టౌన్లో అయితే లారీలు, మినీ వ్యాన్లు అన్నీ కూడా వాహనాల్లో మరి అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. అసలు ఈ స్పందన చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుకి ఇంత ఆదరణ ఉందా అని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా సోదాహరణలతో సహా వాళ్ళ వివరించిన తీరు కానీ ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఉందో ఆ పరిపాలన మీద మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో కొన్ని భాగాలు నేను చెప్తాను. ఇప్పుడు దళితుల కోసమే పుట్టిన పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు ఆయన మానసిక రోగి కింద పెట్టి పెడరెక్కలు విరిచి కట్టేసి రోడ్ల మీద పడేస్తే మరి ఆయన దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆయన కానీ మానసికంగా చచ్చిపోయిన పరిస్థితి. ఆ రకంగా ఆయన మరణించడం జరిగింది. నిన్న జరిగిన సభ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఎప్పుడూ లేని విధంగా జరిగింది. ఎందుకనంటే ఒక 30-40% జనం మాత్రమే గ్రౌండ్లోకి వచ్చారు. ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల దాకా అటు ఒక 6 కిలోమీటర్లు, ఇటు ఒక 6 కిలోమీటర్లు పొడవునా కూడా జనం విపరీతంగా. ఎందుకనంటే అంతా ఇచ్చాం కానీ, పార్కింగ్ అంతా ఇచ్చాం కానీ అయినా సరిపోక ఇంకా రోడ్లంతా జనం ఉండిపోవడం జరిగింది. 4-5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల అవతల కార్లు, వెహికల్స్ ఆగిపోతే అక్కడి నుంచి దారి పొడుగునా నడిచి రావడం జరిగింది. ఏదేమైనా ఇంత పెద్ద సభలో కూడా ఏమీ అసంఘటనలు జరగకుండా అందరూ ఇంటికి వెళ్ళిన దానికి ఏదో ఆవేశంగా మాట్లాడేశారు పవన్ కళ్యాణ్ గారని ఇష్టం మాట్లాడుతున్నాడు. ఆవేశంగా మాట్లాడటం కాదు, మీరు పెట్టిన బాధలు, ఇవాళ కార్యకర్త, చిన్న కార్యకర్త కాడి నుంచి నాయకుడి దాకా మీరు పెట్టిన బాధలు, మా ఆవేశం బయటకు కక్కుతున్నాం తప్ప ఎవరు ఆవేశపడలేదు. ఆవేశపడిలా ఉంటే వేరేలా ఉంటుంది తప్ప ఇలా మీటింగ్లు పెట్టుకుని చెప్పుకునే వ్యవహారం కాదు. ఏదేమైనా సరే నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక దశాదిశ నిర్దేశించారు.
ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా ఉంది, మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందని ఒక దిశ నిర్దేశించిన వ్యక్తులు ఇద్దరు చాలా చక్కగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ నాయకులకి అందరూ ఉమ్మడిగా ఏ విధంగా మనం ఎదురుకెళ్ళాలి, ఏ విధంగా పొత్తులో భాగంగా మనం ఎవరెవరో త్యాగాలు చేయవలసి వస్తుందో, ఏ విధంగా మనం గ్రౌండ్ వర్క్లో ఏ రకంగా ఉంది, ఏ పార్టీ ఏ రకంగా ఉందని చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది, మన పదవుల గురించి కాదు మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ మీద ఇద్దరం కలిసాం, ఆ భవిష్యత్తును ఆలోచించాలి తప్ప నాకు పదవి రావాలని ఎవరు పోటీలు పడద్దు. ఏదైనా సరే రాష్ట్రం బాగుపడితే అందరం బాగుంటామన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ పొత్తెట్టుకున్నారు కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని అందరూ పాటించాలని నేను వాళ్ళిద్దరూ స్పష్టంగా చేయడం జరిగింది. ఇదే విధంగా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలకు మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తామని నిన్న జరిగిన సభ విజయవంతం చేయడానికి బాబ్జీ గారి కృషి ఎంతో ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏదైతే నిన్న తాడేపల్లిగూడెం బైపాస్ను ఆనుకుని ఉన్నటువంటి పెద్ద సైట్లో తెలుగు జన విజయకేతన జెండా అనేటటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇద్దరు కూడా అధ్యక్షులు ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాల మీద వరుసగా సభా సమావేశాలను నిర్వహించుకుంటూ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్న జరిగినటువంటి సభ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క టీంని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దల్ని 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి జన సమీకరణ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఈ కింద క్యాడర్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు అహర్నిశలో కష్టపడి పనిచేసినటువంటి సందర్భం, ఆ సభ సక్సెస్ అయినటువంటి సందర్భాన్ని మనం గమనించడం జరిగింది. దానికి వ్యయ ప్రయాసలో కూడుకున్నటువంటి వ్యవహారంలో ఇవాళ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇతర పెద్దల నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఆ జన సమీకరణలో కానీ, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకు వసతులను ఏర్పాటు చేయడంలో కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకోకుండా అందరూ కూడా సమిష్టి కృషితోటి ఘన విజయం సాధించినటువంటి ఆ సమావేశాన్ని మనందరూ కూడా తిలకించడం జరిగింది. అక్కడ వారిద్దరూ కూడా పెద్దలిద్దరూ కూడా ఈవేళ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా వివరించడం జరిగింది ప్రధానికానికి అందరికీ కూడా. అదే ఒరవడిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు మన ఏజెండా ఏంటి, మన సిస్టమ్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మనకి తక్కువ ఎక్కువ అనేది కాకోకుండా మనందరి యొక్క ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మరి సిద్ధం అనేటటువంటి ఒక ఫ్లెక్స్లో ఒక బోర్డులతో వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ప్రారంభించడానికి 2024 ఎలక్షన్స్లో మనందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో బోలిశెట్టి శ్రీనివాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో తలపెట్టిన జనం సభ విజయవంతం చేసిన ప్రజానీకానికి జనసేన టీడీపీ కార్యకర్తలు, జనసేన వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనం సభకు ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించదలుచుకున్న అధికార పార్టీకి జనం సభ చంపదెబ్బ లాంటిదని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంకరరావుని తాడేపల్లిలో జెండా సభగా ఆవిష్కరించి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో నిన్న సభని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా సోదరిమణులు, నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం పేరు పేరున. ఎందుకంటే నిన్న సభకి చాలా ఇబ్బందులు, ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఒక పక్కన టెన్షన్ అయితే ఇంకో పక్కన ఎక్కడ కూడా బస్సులు లేని సందర్భం, అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్లు, బస్సులు ఏమైనా వస్తే వాళ్ళు కేసు రాసే విధంగా వాళ్ళందరికీ వార్నింగ్లు. అలాంటి పరిస్థితుల్లో కేవలం మోటార్ సైకిల్తోనూ ఆటోతో ఈ సభ మనం జరుపుకున్నామంటే మరి ప్రజలకు మన మీద ఉన్న అభిమానాన్ని మనం తెలుసుకుని మనం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే కోరుకుంటారో మన నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో ఇవాళ అన్నీ కూడా
బయట చెప్పుకోలేనటువంటి పంటి కింద బాధను పెట్టుకుని దాచుకునే సందర్భం మనకు కనపడుతోంది. నిరుపేదలందరికీ కూడా ఎక్కడ కూడా పని చేసుకుంటే పని లేదు, బిల్డింగ్ కార్మికులు పని లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 15,000తోనే ఈ జీవితం వెళ్ళిపోసుకున్నాం అని చెప్పి అనుకున్నటువంటి వైసీపీ మూర్ఖులకి నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీరు ఎవరు పరిపాలన చేసినా రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, రైతు బాగుండాలి, ఎంప్లాయీస్ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇవాళ పాత్రికేయ మిత్రులను కూడా కనీసం కాఫీ ఇప్పించలేని పరిస్థితి రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే రాజకీయం చేయడం కూడా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఆర్థికంగా అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు 62 సంవత్సరాలు నాకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. ఎవరు కూడా పని చేయడానికి పని లేదు, వ్యాపారం చేయడానికి వ్యాపారం లేదు. అన్ని ఎమ్మెల్యే కన్సర్న్లలోనూ, అన్ని మంత్రుల కన్సర్న్లలోనూ, ముఖ్యమంత్రి కన్సర్న్లలోనూ రాష్ట్రం దోపిడీ జరుగుతూ ఉందన్న విషయాన్ని తెలియజేయడానికి మరి నిన్న మా నాయకుడు అందరికీ తెలియజేసే విషయం మీరు చూశారు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద, ఇసుక మీద, లిక్కర్ మీద, మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకొచ్చిన బాధ్యత. మరి వాళ్ళ ఈ ప్రసార సాధనాలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు పడే కష్టాన్ని తప్పకుండా మరి నిజంగా ప్రజలు కూడా గుర్తించాలి. మేము రాజకీయ నాయకుల కంటే తెలుసు ఈ మీ పరిస్థితి ఏంటో, కానీ ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇవాళ మీడియా సాధనాలు లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఎక్కడ తెలియదు, మరి ఏ నాయకుడు ఏం మాట్లాడాడో కూడా తెలియదు. అలాంటిది మీరంతా స్వచ్ఛందంగా ఎవరు మోటార్ సైకిల్ జనసేన కార్యకర్తలు ఏ రకంగా వచ్చారో ఈ చెప్పాలంటే ఈ యొక్క మీడియా మిత్రులు కూడా ఎవరు ఎలా ఉన్నారో కూడా చూడలేదు. మేమంతా నిన్నంతా ఆ సభ టెన్షన్లో వీళ్ళు కాఫీ తాగారు, వీళ్ళు మంజీలు తాగారని కూడా చూడలేదు. భోజనాలు అరేంజ్ చేసాం, మీరు తిన్నారో లేదు కూడా మాకు తెలియదు. అలాంటి ఏం పట్టించుకోకుండా మేము మాత్రం ఈ యొక్క న్యూస్ని 10 మందికి పంచడానికి వచ్చినటువంటి మీడియా ప్రపంచాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నిన్న సభను దిగ్విజయం చేసిన ప్రతి మహిళామణికి, అదే అంతేకాకుండా వీర మహిళలకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం మహిళా విభాగం అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలిసి ఇవాళ ఓటో థ్యాంక్స్ చెప్పడం కోసమే మనం ఈ సభని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మీకు చేసిన సహకారానికి 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతూ మనం ఏదైనా మంచి చేద్దాం, సమాజానికి మంచి చేద్దాం. ఇది ఈ 5 సంవత్సరాలు మనం త్యాగం అంటే ఏంటంటే ఈ జనరేషన్ ఒక జనరేషన్ పోయినట్టే. మన జనరేషన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక జనరేషన్ పోయింది, గుర్తుపెట్టుకోండి. ఒక 10 సంవత్సరాలు కదా, ఒక జనరేషనే పోయింది. మరి నెక్స్ట్ జనరేషన్ అయినా మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, మన 10 కుటుంబాలకి ఉద్యోగం రావాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి, మరి ఏదైతే విశాఖ అమ్మారో దాన్ని ఆపాలి, మరి అన్ని రోడ్లు కూడా వేయాలి, రైతును ఆదుకోవాలి, ఉద్యోగాలు రావాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ప్రత్యేక హోదా రావాలి. అన్నిటి కోరిక మీద జనసేన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు, అలాగే జన సైనికులకు, వాలంటీర్లకు, నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సభను ఎలా జరుగుద్దా అని రాష్ట్ర నలుమూల నుంచి ఎదురు చూశారు. అదేవిధంగా ఎంతైతే ఎదురు చూశారో అదేవిధంగా అంతే కసితో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సభను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారిచే ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె చెన్నయ్య మాట్లాడుతూ అత్యంత కఠినతరమైన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కూల్లో గొడవ జరగదు, ఆ ఏరియాలో క్రైమ్ ఉందా లేదా చెప్పండి. లేదా ఎవరు చెప్పారు? ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ఎలక్షన్స్ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి సార్. ఈ క్రైమ్ కి సంబంధించి మాత్రం ఏం లేదు, ఎలక్షన్ సంబంధించి ఏం లేదు సార్. ఎలక్షన్ ఉంటాయని నేను చెప్పాను. మామూలుగా గ్రూప్స్ ఉన్నాయా లేదా, క్యాస్టేజ్ ఉందా లేదా, అక్కడ అసలు ఏం లేదా. కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ ఏది? కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఏది? కాస్మోపాలిటన్ కల్చర్ అన్నారు ఏంటి? అది తెలుసా? తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నెట్ లో బీటెక్,
ఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న దుబ్బా గుణవంత్ రెడ్డి ఈత, స్విమ్మింగ్ పోటీల్లో సత్తాచాటి 2 పతకాలను కైవసం చేసుకున్నాడు. ఒరిస్సాలోని రూర్కెలా ఎన్ఐటిలో ఇటీవల నిర్వహించిన ఆలిండియా ఇంటర్ ఎన్ఐటిల ఈత పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరిచి బ్యాక్ స్ట్రోక్ మీటర్ల విభాగంలో రజతం, బ్యాక్ స్ట్రోక్ 50 మీటర్ల విభాగంలో కాంస్య పతకాలను దక్కించుకున్నాడు. హలో నమస్కారం. ఐఎమ్ గుణవంత్ రెడ్డి, ఫస్ట్ ఇయర్ బీటీ చదువుతున్నాను, ఈసీ డిపార్ట్మెంట్. ఇటీవలే జరిగిన ఆల్ ఇండియా ఇంటర్నేటివ్ స్విమ్మింగ్ పోటీల్లో 2 మెడల్స్ తెచ్చాను. 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో సిల్వర్ మెడల్, ఇంకా 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో బ్రాంజ్ మెడల్ తెచ్చాను. నేను పోయిన 5 to 6 ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను. అండ్ రంగారెడ్డి డిస్టిక్ని తరపున నేను తెలంగాణ గేమ్స్ ఆడి అరౌండ్ 5 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, ఇంకా 3 బ్రాంజ్ మెడల్స్ తెచ్చాను. అండ్ నా గోల్ ఏంటంటే నా ఇంకో 3 ఇయర్స్ బీటెక్లో మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ తేవాలనేది నా గోల్. అండ్ దానికోసం నాకు సపోర్ట్ చేసిన కిరణ్ త్రిపాఠి సార్, శ్రీనివాస్ సార్, సంజయాని మేడం అండ్ మణికంఠ సార్ అలాంగ్ విత్ అందరు ఎస్ఏఎస్ ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఫ్యూచర్లో ఇంకా మెడల్స్ అని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.